పిల్లలను కాలువలో తోసి చంపేశానని భావించిన తండ్రి చివరకు పోలీసులకు లొంగిపోయాడు. అదృశ్యమైన తండ్రి లొంగిపోవడంతో కేసులో మిస్టరీ వీడింది. అయితే ఈ ఘటనలో ట్విస్ట్ ఏంటి? అప్పుల ఒత్తిడి, కుటుంబ సమస్యలు ఈ దారుణానికి కారణమయ్యాయా? ఆర్థిక ఒత్తిడితో కుమార్తెను చంపిన ఘోరానికి ఒడిగట్టాడా? చనిపోవాలని అనుకున్నవాడు తిరిగి ఎందుకొచ్చాడు? అంబేద్కర్ కోనసీమ జిల్లాలో స్థానికులను షాక్ గురిచేసిన ఘటనపై క్రైమ్ రిపోర్ట్. 2 కోట్ల రూపాయలు అప్పులు తీసి చివరకు తీర్చలేక పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకున్న ఫైనాన్షియర్ పిల్లి రాజు పోలీసులకు లొంగిపోవడం సంచలనంగా మారింది. ఆత్మహత్య చేసుకుని చనిపోయి ఉంటాడని భావించిన అంబేద్కర్ కోనసీమ జిల్లా రాయవరం మండలం వెంటూరు గ్రామస్తులు రాజు పోలీస్ స్టేషన్లో లొంగిపోయాడని తెలిసి ఉలిక్కిపడ్డారు. పిల్లలిద్దరిని కాలువలోకి తోసేసిన తర్వాత బైక్పై రాజు యానాం వెళ్లిపోయాడు. ఆత్మహత్య చేసుకోవాలని అనుకున్న రాజు కుమారుడు బ్రతికే ఉన్నాడన్న వార్తను టీవీలో చూసి తన నిర్ణయాన్ని మార్చుకున్నాడు. 2 రోజుల అనంతరం పోలీసుల ఎదుట లొంగిపోయాడు. అంబేద్కర్ కోనసీమ జిల్లాలో కలకలం రేపిన ఫైనాన్షియర్ పిల్లి రాజు లొంగుబాటుతో కేసులో మిస్టరీ వీడిపోయింది. ఈ నెల 17న పిల్లిరాజు తన 2 పిల్లలను కాలువలోకి తోసేసి అనంతరం అదృశ్యమయ్యాడు. భారీ అప్పులే ఇందుకు కారణమని పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. పిల్లిరాజు ఫైనాన్సర్గా వ్యాపారం చేస్తూ 2 కోట్ల రూపాయల మేరకు అప్పుల్లో కూరుకుపోయాడు. ఫైనాన్స్ వ్యాపారంలో నష్టాలు రావడంతో రాజు పీకల్లోతు అప్పుల్లో చిక్కుకున్నాడు. వెంటూరులో అందరితో మంచిగా ఉండే రాజు ముఖం చూపించలేక ఈ దారుణానికి ఒడిగట్టాడు. వెంటూరులో పిల్లిరాజు అందరికీ తలలో నాలుకలా ఉండేవాడు. ఇక్కడంతా కూలీ చేసుకుని బతికేవారే. రెక్కాడితే గాని డొక్కాడని గ్రామస్తులు వివిధ అవసరాల కోసం కూడబెట్టిన డబ్బులను రాజు వద్ద దాచుకునేవారు. రాజు అడగకుండానే గ్రామస్తులు డబ్బులిచ్చి ఎంతో కొంత వడ్డీ వేసి ఇమ్మని అప్పులిచ్చారు. భర్తకు తెలియకుండా భార్య, భార్యకు తెలియకుండా భర్త, తల్లిదండ్రులకు తెలియకుండా పిల్లలు, ఇలా ఒకరికి తెలియకుండా మరొకరు గ్రామస్తులంతా రాజుకు డబ్బులిచ్చారు. రాజు ప్రతిరోజు పలు ప్రాంతాలలో లైన్కు తిరుగుతూ అందరికీ ఫైనాన్స్ చేసేవాడు. గృహ అలంకరణ వస్తువులిచ్చి వారం వారం స్కీంపై డబ్బులు వసూలు చేసేవాడు. మొదట్లో వ్యాపారం జోరుగా సాగేది. అప్పులిచ్చిన వారికి తిరిగి నెల నెలా వడ్డీలు చెల్లించేవాడు. దీంతో గ్రామస్తులకు నమ్మకం పెరిగింది. రాజు అడగకుండానే డబ్బులు అప్పిచ్చేవారు. కరోనా సమయం నుంచి స్కీంపై అప్పులు తీసుకున్నవారు సక్రమంగా తిరిగి చెల్లించకపోవడంతో రాజు ఫైనాన్స్ వ్యాపారంలో భారీగా నష్టపోయాడు. అప్పుల్లో కూరుకుపోవడంతో పాటు భార్య అనారోగ్యం కారణంగా లక్షలాది రూపాయలు ఖర్చు చేయాల్సి వచ్చింది. అయినా భార్య ఇంకా అనారోగ్యంతోనే బాధపడుతోంది. దీంతో భార్యని ఇంటి వద్దే వదిలేసి స్కూల్లో నుంచి పిల్లలను తీసుకువెళ్లి ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకున్నాడు. ఈ దారుణానికే ఒడిగట్టాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి పిల్లి రాజును అరెస్టు చేశారు మండపేట రూరల్ పోలీసులు. రాజు ఇచ్చిన సమాచారం మేరకు దర్యాప్తు చేస్తున్నారు.